ఓకే సార్, ఐ విల్ మెయిల్ యూ. డన్ సార్, నో ప్రాబ్లం. సీ యూ సార్. ఏంట్రా ఇంకా పడుకునే ఉన్నావు? టైం చూసావా ఎంత అవుతుందో? బయట జనాల జాతర అవుతుందిరా, నువ్వేమో ఇంకా పడుకునే ఉన్నావు. లే, లేచి ఫ్రెష్ అప్ అవ్వరా, నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తా. Got yourself something funky. వాట్ మేడం? నేను అప్పటి నుంచి ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే న్యూ మ్యూజిక్ వింటున్నావా? సారీ మేడం, అలవాట్లో పొరపాటు. ఐ నో వై యూ ఆల్వేస్ లిజనింగ్ మ్యూజిక్ అర్జున్, బట్ ఇలాంటి సీరియస్ మ్యాటర్లో కూడా మ్యూజిక్ అవసరమా చెప్పు? ఓకే ఓకే, ఐ విల్ నాట్ రిపీట్ దిస్ నెక్స్ట్ టైం, సరేనా? ఇప్పుడు చెప్పు, ఏంటి ఆ సీరియస్ మ్యాటర్? డూ యూ స్టిల్ రిమెంబర్ అవర్ ప్రామిస్? 1.5 year బ్యాక్ నువ్వు ఫైనాన్షియల్గా సెటిల్ అవుతానని ప్రామిస్ చేసావు కదా, మర్చిపోయావా? ఐ నో మేడం, నేనే మర్చిపోలేదు. అండ్ ఐ విల్ ట్రై వెరీ హార్డ్ ఫర్ మై డ్రీమ్. వాట్ డ్రీమ్ అర్జున్? వైల్డ్ ఫోటోగ్రఫీ కదా, దానికోసం లాస్ట్ 3 years నుంచి ట్రై చేస్తున్నావు కదా, బట్ ఇప్పటి వరకు వాళ్ళ నుండి ఏ రెస్పాన్స్ లేదు. అసలు రాని దానికోసం ఉన్నదాన్ని వదులుకుంటున్నావు, నీకు తెలుస్తుందా అర్జున్? నువ్వు చెప్పినట్టు నేను ప్రభాస్ జాబ్ కోసం కూడా ట్రై చేస్తున్నా మేడం, బట్ అది రావడం లేదు. దానికి నేనేం? నువ్వు సరిగ్గా ఫోకస్ చేయడం లేదు అర్జున్, నీ ఫోకస్ అంతా ఎప్పుడు కెమెరా పైనే ఉంది. దానివల్ల యూ డిడెంట్ గెట్ ఎనీ జాబ్. నువ్వు ఒకదాన్ని వదులుకుంటేనే ఇంకో దాన్ని పొందగలవు అర్జున్. యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే? సారీ అర్జున్, ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడేసా. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ ఆఫీస్, షీ ఈజ్ ఎ హెచ్ఆర్. సో నేను ఆల్రెడీ అన్నీ మాట్లాడేసా, జస్ట్ నువ్వు ఫార్మాలిటీగా ఇంటర్వ్యూకి వెళ్తే చాలు. షీ టేక్ కేర్ ఆఫ్ ఆల్. చాలా కష్టపడి అంతా సెట్ చేసా అర్జున్. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఛాన్స్, ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ మీ. నాకు చిన్న వర్క్ ఉంది, వెళ్ళాలి. ఇంటర్వ్యూ అవ్వగానే నాకు మెసేజ్ చేయి. బాయ్. ఏంటి మేడం, కాల్ చేసి అర్జెంట్గా రమ్మన్నారు? ఏంటి హెల్త్ డోంట్ బాగా? టచ్ మీ అర్జున్. ఎందుకంత కోపంగా ఉన్నావు? ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? నా ప్రాబ్లం అంతా నువ్వే అర్జున్. ఏంటి? అసలు నువ్వే మ్యాటర్ సీరియస్గా తీసుకోవు కదా. అసలు ఇప్పుడు ఏమైందని? ఇంటర్వ్యూకి వెళ్ళావా? అది అది మేడం, వెళ్ళావా లేదా? లేదు మేడం, ఆ రోజు ఒక ఇంపార్టెంట్ వర్క్ వాళ్ళకి కుదరలేదు. కెమెరా పట్టుకొని రోడ్ల మీద వెళ్ళే జంతువుల ఫొటోస్ తీయడమేగా ఆ ఇంపార్టెంట్ వర్క్. అలా కాదు మేడం. నీకు అసలు లైఫ్లోనే సీరియస్నెస్ లేదు కదా అర్జున్. ఆఖరికి నన్ను కూడా లైట్ తీసుకున్నావు. 2 years బ్యాక్ నువ్వు నాకు ప్రామిస్ చేసినట్టు నేను నా ఫ్యామిలీకి ప్రామిస్ చేశాను, ఇంకో 1.5 yearలో నేను ఫైనాన్షియల్గా సెటిల్ చేసి మ్యారేజ్ చేసుకుంటాను. అండ్ దే ట్రస్ట్ మీ లైక్ ఐ ట్రస్ట్ యూ. కానీ నువ్వు నా నమ్మకాన్ని చంపేశావు అర్జున్. నౌ ఐఎమ్ ఫకింగ్ లూజర్ టు మై ఫ్యామిలీ. ఐఎమ్ రియల్లీ సారీ. డోంట్ ఫకింగ్ సే సారీ. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ యూ. ఇక నా వల్ల కాదు అర్జున్, నేను వెళ్ళిపోతున్నా. దిస్ ఇస్ అవర్ లాస్ట్ మీట్. వెళ్ళిపోతున్నావా? అంటే యు నో ఐ ఆల్వేస్ వాంట్ టు గో US.
యూఎస్ఆ పిచ్చి పిచ్చిగా మాట్లాడు మేడం. చిన్న విషయాన్ని చాలా పెద్దగా చేస్తున్నావు. నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా ఇంటర్వ్యూకి వెళ్తా. ఐ ప్రామిస్ యూ. నీ చెయ్యి కదేంటి ఒకసారి చూపించు. ఈ రింగ్ ఏంటి మేడం? అండ్ ప్లీజ్ ఆ రింగ్ అని మాత్రం చెప్పకు. ఐఎమ్ ఎంగేజ్డ్ అర్జున్. 3 days బ్యాకే జరిగింది. జోక్ చేస్తున్నావు కదా. నో నో నో, ఐఎమ్ నాట్ బిలీవ్ దిస్. నెక్స్ట్ వీకెండ్ నా మ్యారేజ్ అండ్ ఈజ్ ఎన్ఆర్ఏ. మ్యారేజ్ అయిన వెంటనే యూఎస్ వెళ్తున్నాం. ఈ విషయం చెప్పడానికే నేను రమ్మన్నాను, బట్ నీకు చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. బట్ ఇంతలో నువ్వే అడిగావు. ఫక్. డోంట్ ఫకింగ్ ప్లే విత్ మీ. ఎర్రినా కొడుకులకు కనిపిస్తున్నానా? 5 years లవ్ మేడం, బ్లడీ 5 years. హౌ కెన్ యూ టేక్ దిస్ డిసిషన్? అసలు నా లైఫ్లో నువ్వు వెళ్ళిపోదామని ఎలా అనుకున్నావు? నథింగ్ మేక్స్ సెన్స్ ఇన్ మై లైఫ్ వితౌట్ యూ. అసలు నువ్వు లేకుండా నేను లైఫ్ లాంగ్ ఎలా బ్రతుకుతా అనుకుంటున్నావు? మనకు వర్కౌట్ అవ్వదు అర్జున్. ఎస్, మనకు లవ్ తప్ప మ్యారేజ్ వర్కౌట్ అవ్వదు కదా. వై? బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ స్టేటస్. లవ్కి ఇదంతా అవసరం లేదు. అయినా లవ్ చేసినప్పుడు లేని స్టేటస్ మ్యారేజ్ అప్పుడు ఎందుకే? ఓ వెయిట్, నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది. నా లవ్ అనే పేరుతో వాడుకున్నావు కదే. డోంట్ ఫర్గెట్ సే ఇట్ అర్జున్, యు నో మీ. నో, ఐ డోంట్ నో యూ. ఇన్ని రోజులు నీ ఫ్యామిలీకి డబ్బు పిచ్చింది అనుకున్నా, కానీ నీకు అదే పిచ్చుందని ఇప్పుడే తెలిసింది. ఓన్లీ మనీ అయినా లేదా క్యాష్ పిచ్ కూడా ఉందా మీ ఫ్యామిలీకి? అర్జున్, అసలు ఒకరితో లవ్లో ఉండి ఎవడో ఒకడు ఎన్ఆర్ఐ స్టేటస్ యూఎస్ అంటే వాడితో ఎంగేజ్ అయ్యావంటే అసలు ఏం క్యారెక్టర్ అని ఇది? కోపంలో ఏదేదో మాట్లాడుతున్నావు అర్జున్. అసలు నీకన్నా ప్రాస్టిట్యూట్ బెటర్ కదే. అర్జున్ ప్లీజ్. వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, కానీ నీలాగా డబ్బుల కోసం స్టేటస్ కోసం ఎవరితో పడితే వెళ్ళేదని ఏమంటారు తెలుసా? ఐ కాల్ హర్ బిచ్. నీ అబ్బా ఫ్రెష్ అప్ అవ్వాలంటే ఇక్కడికి వచ్చి స్మోక్ చేస్తున్నావా? దట్ టు 1 full ప్యాక్. ఇలాగే స్మోక్ చేస్తే ఏదో ఒక రోజు చస్తావురా. చెప్తే వినకుండా పోతాడు వీడు. ఎక్కడున్నావురా? సరే కానీ నైట్ సిట్టింగ్ వేద్దాం, మన వాళ్ళని తొందరగా రమ్మాను. ఏంట్రా అందరిని పిలిచి మరి మందు పోస్తున్నావు? కొంపదీసి అమ్మాయి సెట్ అయిందా? వాడికి అంత సీన్ లేలే కానీ ఈ సిట్టింగ్ అంతా అర్జునుడి కోసమే కదా. ఏహే మళ్ళీ ఏంట్రా వాడి ప్రాబ్లం? ఏం కావాలంట వాడికి? అసలు వాడు మాట్లాడితేగా ఎవరితో అయినా మాట్లాడుతున్నాడా వాడు? ఏం లేదు, డైలీ చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇళయరాజా సాంగ్స్ వినుడు, మొబైల్లో ఆ పిల్ల పిక్ చూస్తూ ఏదో ఫీల్ అయినట్టు సిగరెట్ తాగుడు. అరే వాడు డైలీ వాటర్ కన్నా సిగరెట్స్ ఎక్కువ తాగుతున్నారా. ఏదో ఒక రోజు మూవీస్లో స్మోకింగ్ ఆడికి ముఖేష్లా వాడి వీడియో కూడా వేస్తారు పక్కా. ఇంకెన్ని రోజులు రా? 2 years అవుతుందిరా. ఏదో ఒక రోజు వాడు మామూలుగా మాడతాడు అనుకుంటే ఇంకా దరిద్రంగా అవుతుండు. ఫస్ట్ వీడిని అనాలరా, ఆ స్మోకింగ్ని అలవాటు చేసింది వీడే. ఆ? ఇది బాగుంది. మధ్యలో నేనేం చేశానురా? ఏదో నా వల్లే వాడి జీవితం గుడిసింది అన్నట్టు చెప్తున్నావు. నువ్వే కదరా వాడికి స్మోకింగ్ అలవాటు చేసింది. అలవాటేంట్రా? నేను జస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను అంతే, వాడే ఇన్వాల్వ్ అయ్యాడు. రెండిట్ల తేడా ఏంటో? ఇంట్రడ్యూస్ అంటే మనం నింజల కొంపని చూపించడం, ఇన్వాల్వ్మెంట్ అంటే అదే కొంపలో నుండి వాడు రావడం. అబ్బా ఇలాంటివి చెప్పే కదరా వాడి జీవితం సగం సగం నాకించావు. అసలు మనోడు అమ్మాయిని లవ్ చేస్తున్నా అని సుష్మాకి ఫస్ట్ చెప్పింది వీడేరా. అరే నేను వాడు ఆనందాన్నే కోరుకున్నానురా, అలాంటిది నన్ను. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? నీ వల్లే వాడి లైఫ్ ముఖేష్ ఆడైంది మ్యాన్. హే అసలు ఏంట్రా మీ లొల్లి? ఇది మన సిట్టింగ్లా లేదు, బతుకు చెడుగా మంది షోలా ఉంది. మళ్ళీ నేనేదో మీ అందరికి అన్యాయం చేసినట్టు నా మీద పడిపోతున్నారు. ఛీ, ప్రశాంతంగా మందు కూడా తాగనియరు. మందు ఇంకెంత తాగుతావురా? మందు తాగి చచ్చిపో బాడకావు. హలో మిస్టర్ ఆర్జీవి, నీలాంటి ఫిలాసఫీ మైండ్కి ఈ మందు వాల్యూ తెలియదు.
ఆపండి రా మీళ్ళొల్లి. అసలు మనం దేనికోసం సిట్టింగ్ వేసాం, మీరే మాట్లాడుతున్నారు. అరే అనిల్, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. అసలు బ్రేకప్ అయిన రోజు వాడు ఉన్నాడని నీకెవర్రా చెప్పింది? అవును, నీకెలా తెలుసురా? సారీ అర్జున్. నాకు తెలుస్తుంది అర్జున్, నీ మనసు ఎంత బాధపడుతుందో. ఆ పెయిన్ తెలుస్తుంది. నీకెలా తెలుస్తుందే? నాకు కూడా అలాగే ఉంది. మనసు ముక్కలైనట్టు, ఎవరో బలవంతంగా నా గుండెని లాగి తీసుకెళ్ళినట్టు. మరెందుకని? మనసులో ఎంత బాధ ఉన్నా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అర్జున్. నిన్ను నాకంటే బాగా ప్రేమించే అమ్మాయి నీ లైఫ్లో ఎప్పటికీ రాదు. బట్ నేను నాకన్నా బాగా హ్యాపీగా చూసుకునే నీ దగ్గరే ఉంది నీ డ్రీమ్. యువర్స్ ఫోటోగ్రఫీ అర్జున్. నేను నిన్ను వదిలేసినట్టు నువ్వు దాన్ని వదిలేయకు. ఏదో ఒక రోజు అది నీకన్నా ఎక్కువ నేను లవ్ చేస్తుంది. అండ్ నీకు నా మీద ఉన్నది ప్రేమే అయితే నా కోసం నన్ను వదిలేయి. నువ్వు ఇంకాసేపు ఇలాగే పట్టుకుంటే నిన్ను ఇంకా ఎప్పటికీ వదిలి వెళ్ళలేనేమో అని భయమేస్తుంది అర్జున్. ప్లీజ్ లెట్ మీ గో. సుష్మా, నీకోసం నా డ్రీమ్ వదిలేసుకుంటా. నువ్వు చెప్పినట్టే జాబ్ చేస్తా, అన్నీ వదిలేసి నీతో ఎక్కడికైనా వస్తా. ప్లీజ్ ఒక్కసారి నన్ను చూడు. హలో హలో. అరే జింక రారా, అరే జింక రారా రే, తొందరగా బండి తీరా. అరే అర్జున్, అరే అర్జున్ లేరా. అరే అరే అర్జున్, అరే ఏమైందిరా నీకు? అరే అరే ఏందిరా? అరే లేరా రే అర్జున్. అరే అర్జున్, అరే లేరా. అరే అరే జింక రారా. అరే అర్జున్ లేరా రే. అరే అర్జున్, అరే ఏమైందిరా? అరే అర్జున్, అర్జున్, అరే అరే పోనీరా. అరే అరే జింక చేద్దరు పోనీరా. అరే పోనీరా. సారీ రా మామ, ఎమోషన్ వల్ల బాధతో తాగేసా. నీ అబ్బా, అది కడపా కాలువనా? అన్ని పోసావేంట్రా లోపల? అంటే బాధతో ఏం తాగుతున్నానో ఎంత తాగుతున్నానో తెలియలేదురా. బ్లేడీ అన్ప్రొఫెషనల్ డ్రింకర్. అయినా ఆ రోజు ఆ అమ్మాయి మనోడికి కాల్ చేసి చెప్పింది చూడరా, వా వాటే మహనట్టే. ఈ విషయం అర్జున్కి తెలుసా? తెలుసురా. అయినా కాలం వాడిని కాటేసిందిరా. లేకపోతే ఆ అమ్మాయి వాడిని వదిలేయడమేంటి, కరెక్ట్ అప్పుడే కళ్యాణ్ వర్మ నుండి మెయిల్ రావడం ఏంటి, వాడి డ్రీమ్ని వదిలేయడమేంటి. ఛ, వాటి దరిద్ర బోటు లైఫ్ రా వాడిది. ఆయన చెప్పిన బాధంతా వాడి గురించి కాదురా, అమ్మ గురించి. అమ్మకేమైందిరా? వాడు అమ్మతో మాట్లాడి 1 year అవుతుందిరా. అమ్మేమో నాకు కాల్ చేసి బాధపడుతుంది. రీసెంట్గానే నాతో మాట్లాడింది. ఆ మాటలు వింటే నాకే బాధేసిందిరా. ఆ కాల్ రికార్డింగ్ ఉందా? ఉంది.
వాడి కెమెరాతో తీసిన ఫస్ట్ పిక్ అమ్మాయిరా, ఆ తర్వాతే అమ్మాయిది. నీ అబ్బా వాడితో ఇన్నేళ్ళు కలిసి తిరుగుతున్నాం, ఒక్కసారైనా మన ఫొటోస్ తీసాడారా వాడు? దీని అమ్మ రోడ్డు మీద పోయే కుక్కల ఫొటోస్ తీస్తున్నారా వాడు. ఛీ, కుక్కలకనే హీనమైపోయాం కదరా మామ. కూల్ రాకీ కూల్. అసలు ఏం మనిషిరా వీడు. వీడికేమైంది, వీళ్ళు లేవని ఫీల్ అయ్యాడు. రే ఎక్కడికి రా, వైన్స్లన్నీ ఇప్పుడు బంద్ ఉంటాయి. అరే ఏమైందిరా? ఇప్పుడు మాట్లాడకండి. చెప్పరా ఏంటి నీ ప్రాబ్లం? నీ అబ్బా నువ్వేం చచ్చిపోలేదురా, రోజు చచ్చిన శవంలా బతుకుతున్నావు. నోరు తెచ్చి ఏదో ఒకటి మాట్లాడు. నీ బాధ అంతా ఆ అమ్మాయి వదిలేసిందనే కదరా, నీ కోసం తన కోసమే కదరా ఆ అమ్మాయి ఆ డిసిషన్ తీసుకుంది. మరి ఎందుకురా వెళ్ళిపోయిన అమ్మాయి కోసం రోజు ఏడుస్తున్నావు? కనీసం నీ కన్నీలకైనా వాల్యూ ఇవ్వరా? అయినా తను వదిలేసిందని నువ్వు నీ డ్రీమ్ని వదిలేయడం ఏంట్రా? 2 years బ్యాక్ నువ్వు కెమెరా పట్టుకొని ఫోటోలు తీస్తుంటే వీడు ఏదో ఒక రోజు ఏదో పీక్తాడు అనుకున్నా. నీ కళలు నీతో పాటు మేము కన్నాంరా. కానీ ఇప్పుడు నేను చూస్తేనే అసహ్యం వేస్తుందిరా. నువ్వు మా ఫ్రెండ్ అని చెప్పుకోనికే ఇజ్జత్ పోతుందిరా. అయితే దొబ్బాయండి రా. అబ్బో సీను నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు. సీను ఇంకో సీను నువ్వే. సరే అదేం రింగ్ టోన్ అలా ఫుడ్ ఎవడైనా పెట్టుకుంటాడు? అది ఏదో క్రేజీగా ఉంటుందని పెట్టాను రా, నువ్వు లోపడుకోయా. అయినా లైఫ్లో అన్నీ కోల్పోయా, కావాలంటే మీరు వెళ్ళిపోండి, నాకు ఎవరు అవసరం లే. ఏంట్రా నువ్వు కోల్పోయింది? ఏం కోల్పోయావు? ఆ అమ్మాయినా, నీ డ్రీమ్నా, లేదా మమ్మల్నా? ఏంట్రా నువ్వు కోల్పోయింది? నేను చెప్పనా ఏం కోల్పోయావో? నిన్ను నువ్వు కోల్పోయావురా. ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో, అప్పుడు తెలుస్తుంది ఏం కోల్పోయావో. లైఫ్లో ఏం కోల్పోయినా మనల్ని మనం కోల్పోకూడదురా. లైఫ్లో ఏం జరిగినా నువ్వు నీలా ఉండు, దట్ టెల్స్ యూ వాట్ యు ఆర్ అని. అయినా మనం అబ్బాయిలం రా, మన లైఫ్లో ఇదంతా కామన్. ఫ్రమ్ బార్న్ టు డై ఆర్ ఆల్వేస్ ఏ వారియర్స్, వీ మస్ట్ ఫైట్. అందుకే మనం మగాళ్ళం రా. ఇక్కడ బాధపడుతుంది నువ్వు ఒక్కడే కాదురా, అక్కడ మీ అమ్మ కూడా బాధపడుతుంది. నువ్వు అమ్మాయి కోసం, మీ అమ్మ నీ కోసం. నిన్ను వదిలేసి వెళ్ళిన ఆ అమ్మాయి రోజు నీకు గుర్తొస్తుంది, కానీ చిన్నప్పటి నుంచి ప్రేమించిన మీ అమ్మ మాత్రం గుర్తు రాలేదా? అయినా అమ్మ ప్రేమకు అమ్మాయి ప్రేమకు తేడా తెలియకుండా ఇన్ని రోజులు ఎలా బ్రతుకున్నావురా? మీ అమ్మ మీద కాస్తంతైన ప్రేమ ఉన్న ఈ కాల్ రికార్డ్ విను, అప్పుడు తెలుస్తుంది నీ కన్నీళ్ళు గొప్ప, అమ్మ కన్నీళ్ళు గొప్ప. అరే నీ ప్రేమ నీ కవిత్వమేమో, పక్కోడికి మాత్రం సోది, గుర్తుపెట్టుకో. హలో అనిల్, బాగున్నావారా? అమ్మ బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బతికి ఉన్నా సచ్చినట్టే ఉంది. అలా అంటారేంటమ్మా? వాడు నాతో మాట్లాడక 370 రోజులైంది. రోజులు లెక్క పెట్టుకుంటున్నా. ఎన్ని దినాలైంది, ఆ నుంచి ఒక్క మాట ముచ్చటలేదు. అయ్యో అమ్మా, వాడేదో వరకు బిజీలో చేయడం లేదు. పని సోయిలా పడి నన్ను మరిసేటోడు కాదురా వాడు. వాడాడు ఎట్లున్నాడో ఏమో కానీ ఈడ మాత్రం నాకు వాడిని చూడక ముందే నా పానం పాడెక్కుతుందేమో అని భయం అవుతుందిరా. అలా అంటారేంటమ్మా? వానికి ఒక్క మాట చెప్పురా, నా కళ్ళు కాటికి పోయే ముందే అని నా కళ్ళ ముందు ఒక్కసారి కనబడమని చెప్పురా. ఈ జన్మకది చాలు. రేయ్ లేవండ్రా, అర్జున్ గారు కనిపించట్లేదు, లేవండ్రా. పొద్దునే ఏంట్రా నీళ్ళు నైట్ తాగింది ఇంకా దిగలేదా? రేయ్ నీ అబ్బా, వాడు నీ బుల్లెట్ తీసుకొని ఎక్కడికో చెక్కేశారా. ఏంటి నా బైకా? ఎక్కడికి వెళ్ళారా వాడు? నాకేం తెలిసిపోయి, మొబైల్ కూడా నా డ్రెస్బుల్ అని వస్తుంది. ఎక్కడికి వెళ్ళారా వాడు? నువ్వు నైట్ కోపంలో ఏదేదో అన్నావు, ఇప్పుడు వాడు బాధతో ఏం డిసిషన్ తీసుకుంటాడో ఏమోరా. నువ్వేం చేస్తున్నావురా? అదే మామ, ఈ టైంలో సూసైడ్ లెటర్ లాంటివి రాస్తారు కదా, దానికోసం చూస్తున్నా. ఒరే బాడుకో, వాడేమన్నా బోర్డ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడా సూసైడ్ లెటర్ రాసుకోవడానికి? మరి ఎక్కడికి వెళ్ళాడు సార్ మన సారు? ఏమో నాకే మరి అంత షో ఎందుకు చేసావురా? వాడికి ఇప్పుడు అంతా నువ్వే కాదు వాడికి చేసింది. ఎందుకు మరి అంతా వాడికి నువ్వే. ఎందుకు ఏయ్! వాడికి ఆమెను కూడా కనిపించడం లేదురా.
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆకాశం ఓడిపోవడం తప్పు కాదురా, చచ్చిపోవడం తప్పు సోదరా, చావు ఒక్కటే దారం. ఏంట్రా ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవు. పందిరా అప్పటి నుంచి పన్నావు, ఇంకెంత పంటావురా? బయటికి రా, ఛాయ్ తాగుదాం. చాలు. అమ్మా నైట్ ఎక్కువైనా అండి, సూర్యుడు అంటే ఇలా బాధిస్తున్నాడా. జిమ్కి వెళ్ళి కండలు పెంచాలి. ఇగోరా చాయ్. ఇదేంటి టీయా? పెరుగు అయితే బాగుండాను. సర్లే ఏదో ఒకటి తాగేద్దాం. ఎక్కడ్రా వీడు? కాల్ చేస్తే ఇక్కడికే వస్తానరా. మరి ఎక్కర్రా, చాలాసేపు అయింది ఇంకా రాడే. ఎంటర్ ద డ్రాగన్. ఇలా నమ్మలేదు, అలా వచ్చేసావేంట్రా? ఇప్పుడు ఎలా ఉందిరా? సచ్చి బ్రతికినట్టు ఉంది. ఇక నా జీవితంలో నవ్వడం చూస్తా అనుకోలేరా బాబు. నోట్లోంచి ఒక మంచి మాట రాదు కదరా, ఎడ్డిగాడిదా. బట్ వాట్ ఎవర్ రా మామ, నీకో విషయం చెప్పాలరా అర్జున్. ఏంట్రా? నీ పిల్లకి నీ మీద కొంచెం కూడా ప్రేమ లేదురా. లేకపోతే కనీసం పుట్టిన పూర్వంలో కూడా నీ పేరు పెట్టలేదు. ఆఖరికి కుక్క పిల్లకు కూడా పెట్టలేదురా ఆ మహాతల్లి నీ పేరు. అసలు నీకెట్లా తెలుసురా? ఆమె ఇన్స్టాలో ఫాలో అవుతున్నావు మామ. సిగ్గులేని చింతకాయ ఎవరా నువ్వు? ఇంకేంటి, అమ్మ దగ్గరికేనా? అవును, థ్యాంక్స్ రా. ఇన్ని రోజులు నేనేం మిస్ అయ్యానో గుర్తు చేసావు. వాడు ఎందుకులే కానీ ఇవాళ అమ్మకు కన్నీళ్ళు బాధతో వచ్చాయి, కానీ ఏదో ఒక రోజు గర్వంతో వస్తాయి. వెళ్ళరా. ఓకే మామ. నీ మాటలు వాడిని ఇంతలా మారుస్తాయని తెలిస్తే ఈ పని ముందే చేసేవాళ్ళం కదరా. వాడిని మార్చింది నా మాటలు కాదురా, అమ్మ మాటలు. రెండు సంవత్సరాలు పట్టింది నేనేం కోల్పోయానో తెలుసుకోవడానికి. మనం ఒకసారే పుడతాం, కానీ చాలాసార్లు సస్తాం. ఇప్పుడు ఎందుకో మళ్ళీ కొత్తగా పుట్టినట్టుంది. ఇప్పుడు తెలిసింది నిజమైన ప్రేమ అంటే ఏంటో.
ఇకపై నేను ప్రేమించిన వాళ్ళ కోసం కాదు, నన్ను ప్రేమించే వాళ్ళ కోసం జీవిస్తా. నాకు నేను సరికొత్తగా జీవిస్తా. అమ్మా 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 అమ్మా